ఈరోజు లైఫ్లో ఒక్కసారైనా మనకి నచ్చని విషయాలకి నో చెప్పగలిగితే మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. ఒక అమ్మాయి ఉండేది. అందరి కోసం అన్నట్టుగా బ్రతికేది. ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని, ఫ్రెండ్స్ హర్ట్ అవ్వకూడదని, ఇలా ఎవరు ఏమన్నా తనకి బాధగా అనిపించినా పైకి నవ్వుతూనే ఉండేది. తనకి ఇష్టం లేని విషయాలకు కూడా ఎస్ అని చెప్తూ సర్దుకుపోతూ ఉండేది. కానీ ఎందుకో ఆమె లైఫ్ నచ్చడం మానేసింది. ఒకరోజు అద్దంలో తనను తాను చూసుకుంటూ ఒక ప్రశ్న వేసుకుంది. నా లైఫ్లో నేనంటూ ఎక్కడున్నాను? అందరి కోసం టైం ఇస్తున్నాను, కానీ నా కోసం అంటూ ఒక్క నిమిషాన్ని కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. అక్కడే ఆమె ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఆ చిన్న నిర్ణయం ఆ రోజు నుంచి ఆమె లైఫ్నే మార్చింది. తనకి నచ్చిన విషయాలకి నువ్వు చెప్పడం నేర్చుకుంది. తనకంటూ కొన్ని గోల్స్ని సెట్ చేసుకుంది. వాటికి మాత్రమే టైం కేటాయించడం అలవాటు చేసుకుంది. అంటే కొద్దిగా సెల్ఫిష్ అయ్యింది. ఆ సెల్ఫిష్నెస్ ఆమె జీవితంలో చాలా మార్పుని తీసుకొచ్చింది. ఇది ఒక అమ్మాయి కథ కాదు, మన అందరిది కూడా. ఈ రోజు నుంచి నీలో కూడా నీకు నచ్చని విషయాలకి నో చెప్పగలిగే ధైర్యం ఉంటే నీ లైఫ్లో కూడా చాలా మార్పునే చూస్తావు.